Dear friends, today as you look at the Jesus Calls app or calendar, నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీరు యేసు పిలుచున్న యాప్ గాని క్యాలెండర్ గాని చూసినట్లయితే you'll find the promised word for today. నేటి కొరకైన వాగ్దానాన్ని మీరు కనుగొనగలరు. God will fulfill it for you. దేవుడు మీ కొరకై దానిని నెరవేరుస్తున్నాడు. We read it as per Exodus 16:4. నిర్గమకాండము 16:4 చదువుదాం. I will rain down bread from heaven for you. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. Amen. ఆమేన్. You might have been waiting for this. దీని కొరకే వేచి ఉన్నారేమో. A miraculous provision from God. దేవుని యొద్ద నుంచి అద్భుత కార్యక్రమం ఎదురు చూస్తున్నారు. It's coming, my friends. స్నేహితులారా, అది మీ యొద్దకు వస్తున్నది. Receive it in faith. విశ్వాసం ద్వారా పొందుకోండి. You have trusted and obeyed God in this way and you have followed his instructions. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం ద్వారా ఆయనకు విధేయత చూపించి నడుస్తున్నారు. And you have trusted the Lord only. దేవుని యొద్ద నమ్మిక ఉంచి ఉన్నారు. And you have followed him knowing that this path is difficult. ఆయనను వెంబడించడం కఠినమైన మార్గమని తెలుసుకుని కూడా ఆయనను మీరు వెంబడిస్తూ ఉన్నారు. Knowing that you don't have the funds for this path. ఈ మార్గం కొరకే మీ యొద్ద ధనం లేకుండా పోవచ్చునేమో. Knowing that this is a wilderness path. ఇది అరణ్య మార్గమని కూడా తెలిసి ఉండవచ్చును. A dry path. అయితే ఎండిన మార్గం అది. You have still obeyed and trusted and followed God. దేవుని యందు నమ్మిక ఉంచి విధేయత చూపించి వెంబడిస్తున్నారు. God is honoring you today. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు. In the midst of your great need, గొప్ప అవసరతలో కూడా God is providing it for you, my friends. స్నేహితులారా, దేవుడు మీకు దాన్ని దయచేస్తున్నాడు. He will miraculously provide for you. అద్భుత రీతిగా ఆయన సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. He will always be your provider from today. ఆయన ఇది మొదలుకొని మీకు సమస్తాన్ని అనుగ్రహించేవాడు. Just like the Israelites received bread from heaven in the midst of the wilderness. అరణ్య మార్గములో ఇశ్రాయేలులు ఏ విధంగా ఆహారాన్ని పొందుకున్నారో ఆ విధంగా మీరు కూడా పొందుకోబోతూ ఉన్నారు. Yes, amazingly. అవును, ఆశ్చర్యమైనటువంటి విధానంలో There was an orphanage run by a very average family. మధ్యతరగతి కుటుంబం వారు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. They would depend on God to run that orphanage. ఈ ఆశ్రమాన్ని నడిపించడం కోసమై వారు దేవుని వైపే చూసేటువంటి వారు. So many children one morning were awaiting for their breakfast hungrily. చాలా మంది పిల్లలు ఉదయకాలం ఆహారం కోసమై ఆకలి దప్పులతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. But that day they didn't have the food to provide for them. ఆ దినము వారికి ఆహారం పంచిపెట్టడానికి వారి యొద్ద ఏమీ కూడా లేదు. No money. ధనం లేదు. They didn't know what to do. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. And they were praying, Lord, you are our provider. దేవా, మీరు మాకు సమస్తాన్ని అనుగ్రహించేవారై ఉన్నారు. You have given us this vision. ఈ యొక్క సేవను మీరే మాకు ఇచ్చారు. Provide for us, Lord. తండ్రి, మాకు సహాయం చేయండి. And at that moment they heard a doorbell. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్టుగా వారు విన్నారు. It was the driver of a milk truck. పాల ట్రక్కును నడిపించేటువంటి డ్రైవర్ యొక్క స్వరం అది. It had broken down right in front of their house. వారి గృహం యొద్దనే ఆ యొక్క బండి ఆగిపోయింది. He said, I don't know what to do with all this milk. It will take several hours to fix my truck. నా ట్రక్కును సరిచేయడం కోసమే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ ట్రక్కులో ఉన్న పాలను ఏం చేయాలో నాకు అర్థం కాలేదని అన్నాడు. And the milk will all get spoiled by then. ఆ తరువాత పాలంతా చెడిపోతాయేమో అన్నాడు. Can you please take this milk? దయచేసి ఈ యొక్క పాలను మీరు స్వీకరించమన్నాడు. He was begging them to take the milk. దయచేసి వారిని బ్రతిమలాడుతున్నాడు, ఈ పాలను తీసుకోండి అని. They praised the Lord వారు దేవుని స్తుతించారు. that God had provided for them. దేవుడే వారికి సమస్తాన్ని దయచేశాడు. And they made all their children bellies full of milk. ఆ పిల్లల యొక్క కడుపు నిండా కూడా పాలు తాగడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. The Lord sees you. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. And he will be your provider, my friends. స్నేహితులారా, ఆయన మీకు సమస్తాన్ని దయచేయవాడై ఉన్నాడు. Providing your own house. మీకు సొంత గృహాన్ని దయచేస్తాడు. Providing in your debt. మీ యొక్క రుణములను తీరుస్తూ ఉన్నాడు. Providing in the time of great need for you. మీ గొప్ప అవసరతలు కూడా సమస్తాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తున్నాడు. That permission that you are seeking for is coming to you. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పర్మిషన్ మీ యొద్దకు రాబోతూ ఉన్నది. Receive it. పొందుకోండి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Loving Lord, we thank you for your our provider. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు సమస్తాన్ని దయచేవారై ఉన్నారు. We trust in you, Lord. దేవా, మీ యందు నమ్మిక ఉంచాము. Look at the faith of your children.
మీ పిల్లల యొక్క విశ్వాసాన్ని గమనించండి. They're walking blindly behind you, తండ్రి, మీ వెనుక వారు గుడ్డితనంగా నడుస్తూ ఉన్నారు. obeying you, Lord. మీకు విధేయత చూపిస్తూ ఉన్నారు. You are their way. మీరే వారి మార్గమై ఉన్నారు. So right now, make a way for them. దేవా, వారి కొరకై మార్గాన్ని మీరు సిద్ధపరచండి. Help them receive that funding in Jesus' name. వారికి రావాల్సినటువంటి ఆ యొక్క ధనము యేసు నామములో వచ్చును గాక. Help them receive the money in their budget exactly, Lord. వారి యొక్క బడ్జెట్ లో రావాల్సిన ధనము సరిగా వచ్చును గాక. Give them that land that they've been waiting for to set up your project. మీ ప్రాజెక్ట్స్ ను చరిచేయడం కోసమే వారు ఎదురు చూస్తున్న భూమిని వారికి దయచేయండి. Provide that healing in their body to rise up and do your will. తండ్రి, వారి యొక్క శరీరంలో స్వస్థతను కలుగు చేసి మీ చిత్తాన్ని నెరవేర్చడం సాయం చేయండి. Father, provide them their house that they've been praying for. దేవా, వారు ప్రార్థన చేస్తున్న గృహాన్ని వారికి అనుగ్రహించండి. The land for their church that they're praying for. సంఘ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న భూమిని వారికి Let ఇవ్వండి. it come without any obstruction, Lord. ఏ ఆటంకం లేకుండా భూమి వారికి లభించును గాక. Thank you, Father, for honoring your children's faith. తండ్రి, మీ పిల్లల విశ్వాసాన్ని ఘనపరుస్తున్నారు. మీకు వందనములు. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. My friends, like this video and share your experience in the chat. స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అనుభవాలను ఇతరులతో మీరు పంచుకోండి. Share it with all your friends so that it will be a blessing. మీ స్నేహితులతో పంచుకోండి. అది మీకు దీవెనకరంగా ఉంటుంది. Dr. Aruna Turaka and Dr. Kiran Turaka, today we remember your beloved mother, Mrs. Manikyamma Turaka, a precious, precious partner of Jesus Calls on her 11th anniversary. డాక్టర్ అరుణ తురక, డాక్టర్ కిరణ్ తురక, ఈ రోజున మీకు అత్యంత ప్రియమైన తల్లిగారు మాణిక్యమ్మ తురక గారిని అత్యంత అమూల్యమైన యేసు పిలుచుచున్నాడు. పరిచర్య భాగస్థురాలైన వీరిని వారి యొక్క 11వ సంవత్సరపు సంస్మరణ దినోత్సవమున జ్ఞాపకము చేసుకొనుచూ ఉన్నాము. May the Lord comfort you both richly and may you enjoy the love of Jesus as a motherly love. According to Psalm 112 and verse 2, the generation of the upright will be blessed. ప్రభు మిమ్మునిద్దరిని అత్యంత సమృద్ధిగా ఆదరించి మీరు యేసు యొక్క ప్రేమను తల్లి వంటి ప్రేమగా అనుభూతి చెంది ఆనందించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. 112వ కీర్తన 2వ వచనం, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచున్నాను. Father, bless Dr. Aruna Turaka and Sister Dr. Kiran Turaka with abundant blessings, gifts of the Holy Spirit. Establish their life quickly, Lord. తండ్రి డాక్టర్ అరుణ తురకాను, సహోదరి డాక్టర్ కిరణ్ తురకాను మీరు అత్యంత సమృద్ధి అయిన ఆశీర్వాదముల చేతను, పరిశుద్ధాత్మ వరముల చేతను ఆశీర్వదించండి ప్రభువా. అతి త్వరగా వీరి జీవితమును మీరు స్థిరపరచండి ప్రభువా. Have divine protection with good health and honor them richly in Jesus' name. Amen. God bless you. దైవికమైన భద్రతను, మంచి ఆరోగ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. యేసు నామములో అత్యంత ఐశ్వర్యవంతముగా వీరిని మీరు ఘనపరచండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. The admissions for the Karunya 26-27 academic year has opened. అలాగే విద్యా సంవత్సరం 2026-27 కోసమై కారుణ్య ప్రవేశములు ఆరంభించబడి ఉన్నవి. Enroll your children in the Karunya University as a student. మీ బిడ్డలను కారుణ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా నమోదు చేసుకొనండి. And also as a student in the Karunya Christian School with the CBSE syllabus. అలాగే కారుణ్య క్రిస్టియన్ స్కూల్లో CBSE సిలబస్ తో పాఠశాలలో మీ బిడ్డలను చేర్పించండి. All these are in the campuses of Karunya Nagar in Coimbatore. ఇవన్నీ కూడా కోయంబత్తూరులో కారుణ్య నగర్లో అమర్చబడి ఉన్నవి. Yes, Karunya raises a godly generation. అవును, కారుణ్య దైవికమైన తరమును లేవనెత్తుతోంది. And also global leaders. అలాగే విశ్వవ్యాపితమైన నాయకులను కూడా. They are excellent in research. వారు పరిశోధనలో ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. They are excellent in value systems. విలువల వ్యవస్థలో కూడా వారు ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. And they have high academic knowledge and the ability to accomplish. అత్యంత ఉన్నత విద్యా సామర్థ్యాన్ని, కార్య సాఫల్యత సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటున్నారు. You will see your child turning to be a global leader when your son, your daughter is connected to Karunya University. మీరు మీ యొక్క కుమారుడు, కుమార్తె కారుణ్యకు అనుసంధానమై ప్రపంచవ్యాప్త నాయకులుగా లేవనెత్తబడ్డం చూచెదరు. And the grace of God will be upon your son దేవుని కృప మీ కుమారుని మీద ఉంటుంది, and your daughter. మీ కుమార్తె మీదను ఉంటుంది. We have
residential accommodation in the campus, విద్యా ప్రాంగణంలోనే వసతి సౌకర్యాలున్నాయి. and we have students coming from all parts of India, also some parts of the world. భారతదేశంలోని అన్ని ప్రాంతాలు అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం జరుగుతోంది. There's ample opportunity for your talents to shine. మీ తలాంతులు ప్రకాశించడానికి విశాలమైన అవకాశాలు ఉన్నాయి. Come to Karunya. కారుణ్యకు రండి.